మనం చిత్తూరు నాయుడు గారి తోటకూర యాటకూర డ్రైవ్-ఇన్ దగ్గర ఉన్నాము. ఇది కరెక్ట్గా శిల్పారామానికి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్, అలాగే డ్రైవ్-ఇన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చూద్దాం పదండి. సో డ్రైవ్-ఇన్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి చాలా స్పేషియస్గా ఉంది. ఎన్ని కార్లైనా పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ అనేది తినచ్చు. పార్కింగ్ లేదు, అది లేదు, ఇది లేదు, టైం అయిపోతుందన్న ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మన కార్ చక్కగా పార్క్ చేసుకొని ఎంతసేపు కావాలంటే అంతసేపు స్పెండ్ చేయొచ్చు. లోపల అంబియన్స్ చూసుకుంటే మనకి ఎంట్రన్స్లోనే అన్నగారి ఫోటో ఉంది. అండ్ ఆ వెనకాల చాలా అలనాటి సినీ తారల హీరోయిన్స్ అలాగే కమెడియన్స్ అందరి ఫొటోస్ పెట్టుకున్నారు. సో ఈ ఓనర్కి కొంచెం ఫిలిం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సో చిత్ర పరిశ్రమ మీద అభిమానంతో ఈ ఫొటోస్ అన్ని పెట్టుకోవడం జరిగింది. అండ్ ఆ పక్కనే మనం చూసుకోవచ్చు తాగండి అని ఒక టీ షాప్ కూడా ఉంది. తాగండి అని చెప్పిన తర్వాత మనం తాగకుండా ఉంటామా? తాగేసి టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను. చాలా డ్రైవ్-ఇన్స్లో అన్ని రకాలు ఒకే చోట దొరకవు. టీ షాప్ ఒక చోట, జ్యూస్ షాప్ ఒక చోట, ఫుడ్ ఒక చోట ఉంటుంది. అండ్ ఈ డ్రైవ్-ఇన్లో అన్నీ కూడా ఒకే ప్లేస్లో ప్లేస్ చేశారు. అండ్ ఇప్పుడు నేను ఒక కాఫీ తాగి మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫిల్టర్ కాఫీ. థ్యాంక్ యూ. సో ఎవరైనా కూడా కాఫీ టీని కూర్చొని ప్రశాంతంగా ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా స్పేస్ ఉంది కాబట్టి టీ కాఫీ తాగే వాళ్ళకి ఇక్కడ కొంచెం బెంచెస్ కూడా వేశారు. సో నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, స్టార్టింగ్లోనే ఇంత మంచి కాఫీతో వెల్కమ్ చెప్తే ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్నెన్ని ఐటమ్స్ ఉన్నాయో ఎన్నెన్ని తినాలో ఒక్కసారి వెళ్ళి చూద్దాం. చిత్తూరు నాయుడు డ్రైవ్-ఇన్లో చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ప్రియులకి నచ్చిన అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళ స్పెషల్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. అందులో ఒక స్పెషల్ అయితే ఇడియాప్పం విత్ మటన్ పాయ, ఇడియాప్పం విత్ వెజ్ తినే వాళ్ళకైతే వెజ్ స్టూ విత్ కోకోనట్ మిల్క్. ఇది పక్కాగా ట్రై చేయాల్సిన డిష్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మెన్యూలో ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. Very authentic taste and price is very reasonable. ఇప్పుడు మనం చిత్తూరు నాయుడు డ్రైవ్-ఇన్లో వాళ్ళ స్పెషల్స్ అన్ని కూడా టేస్ట్ చేయబోతున్నాం. దానికంటే ముందు శశిధర్ నాయుడు గారితో మాట్లాడి అసలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, డ్రైవ్-ఇన్ స్పెషాలిటీస్ ఏంటి అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. అసలు పేరుతో పడేశారు సార్ అందరినీ. తోటకూర యాటకూర ఎలా సార్ ఈ కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ చేయాలనిపించింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు? నా పేరు శశిధర్ నాయుడు. యాక్చువల్గా మా చిత్తూరు కాబట్టి చిత్తూరు వెనక నాయుడు కలిపి చిత్తూరు నాయుడు అని పెట్టి వెజ్ నాన్ వెజ్ అనే దానికి ఒక డిఫరెంట్గా లేకుండా తోటకూర తిన్న తర్వాత యాటకూర తిన్నాక తోటకూర తిన్నట్టు ఉంటుంది అంటారు. యాటకూర అంటే నాన్ వెజ్, తోటకూర అంటే వెజ్ అని అట్లా. దాంతో ఆ క్యాప్షన్ తోటకూర యాటకూర. చట్నీ చాలా బాగుంటుంది. చిత్తూరు నాయుడు డ్రైవ్-ఇన్ గురించి మీరేం చెప్తారు? క్వాలిటీ పరంగా కానీ హైజీన్ పరంగా కానీ ఏం చెప్తారు? క్వాలిటీ పరంగా నేనే బెస్ట్ అని నేను అనుకోనండి. అందరూ బెస్ట్గా నేయడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరు ది బెస్ట్గానే చేయడానికి చేస్తారు. నేనే బెస్ట్ అనేది కాదు, హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, మంచి హైజీన్ ఫుడ్ అందరికి ఇవ్వాలనే ఉంటుంది. ఎవరికి మన హోటల్లో ఇట్లా క్వాలిటీ లేకుండా ఇలా తక్కువ రేట్లో కొని చేయాలనేది ఏది ఉండదు. మంచి ఇంగ్రీడియంట్స్, మంచి క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్గా ఆ పేరు ఉంటుంది. ఇక్కడ చూస్తే కూడా మనకి ఓపెన్ గానే వాళ్ళు ప్రిపేర్ చేయడం కనిపిస్తుంది. మీ స్పెషల్స్ ఏంటి సార్? అంటే మీ డ్రైవ్-ఇన్లో స్పెషల్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా దగ్గర తలకాయ కూర పలావ్ ఉంటుంది. దాంతోపాటు గోంగూర గీ రైస్, రీసెంట్గా ఇడియాప్ మొదలు పెట్టాము, పాయా పరోటా. కొంచెం స్పైసీ
స్పైసీ ఉంటే పర్లేదు, బాగుంది. సో శశి గారు, మేము ఎంట్రన్స్ లో చూసాము అన్నగారి ఫోటో ఉంది. సో మీకు పైన చాలా మంది హీరో హీరోయిన్స్ అలనాటి తారలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఏంటి దాని సీక్రెట్ ఏంటి, ఏమన్నా ఉందా? పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అంటే ఆయన దాదాపు వెండితెర వేల్పండి. 5 దశాబ్దాల పాటు వెండితెర మీద ఒక వెలుగు వెలిగిన వ్యక్తి. తర్వాత కూడా మిగతా తెలుగు యాక్టర్స్ ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి. వాళ్ళే ఉంటే తెలుగు సినీ కళామ తల్లికి సేవలు చేసిన మహనీయులు, వాళ్ళని ఒకసారి స్మరించుకున్నట్టుంటుంది అని చెప్పి అవి పెట్టడం జరిగింది. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ స్టెప్స్ ఫాలో అయితే సక్సెస్ ని చూడొచ్చు అంటారు? లిమిటెడ్ మెను, క్వాలిటీ, కన్సిస్టెన్సీ. ఓకే, అవి చేస్తే సార్ షార్ట్ అండ్ స్వీట్ గా. ఆన్లైన్లో అవైలబుల్ ఉందా సార్ ఇది? ఆన్లైన్ అంటే స్విగ్గీలో ఉందండి. ఓకే, స్విగ్గీలో బాగానే నడుస్తుంది. దాంతోపాటు ఆన్లైన్లో అవైలబిలిటీ లేని వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు, ఫోన్ చేసి వస్తారు. వేడిగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే క్యూఎస్ఆర్ కదండి, అవును. వెంటనే టోకన్ తీసుకున్న 5 minutes లోపల ఫుడ్ సర్వ్ అయిపోతుంది. బ్రహ్మాండంగా తీసుకొని తింటున్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. మాకు రెగ్యులర్గా మంత్లో 20 days వచ్చే గెస్ట్ కూడా ఉన్నారు. ఓకే, స్టార్టింగ్లో వచ్చి తాగండి అని చెప్పంటే నేను ఒక ఫిల్టర్ కాఫీ తాగడం జరిగింది. అండ్ అది ఎలా స్టార్ట్ చేశారు? అది సేమ్ తమిళనాడు స్టైల్లో ఉంది కాఫీ. అయితే ఇక్కడ ఎక్కడ దొరకదు హైదరాబాద్లో. తమిళనాడు స్టైల్ అండి, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా అది పాండీ పరోటాస్ అని మా ఫ్రెండ్ రాజ్ సుబ్బయ్య గారు, ఓకే, వాళ్ళది అది యాక్చువల్గా తాగండి అనేది వాళ్ళ బ్రాండ్. వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆయన ఫ్రెండ్షిప్ తోటి మనకు ఆ లోగో ఇచ్చారు. ఓకే, ఆ తాగండి ఆ కాఫీ గీఫీ అంతా పాండీ పరోటాస్లో సిటీలో ఎక్కడ ఉంటుందో అదే కాఫీ పౌడర్, అదే తమిళనాడు అథెంటిక్ స్టైల్లో వాళ్ళు ట్రైనప్ చేసి వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఆ కాఫీ క్వాలిటీ అవన్నీ అలాగ ఉంటుంది. అందుకని జనరల్గా టీ కాఫీ అన్నట్టు కాకుండా ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ పెడుతున్నారు కదండి, రాబావా తినేసిపో, అట్లా తాగండి సిప్ బై సిప్ అని అలా పెట్టారు. ఓకే, అండ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది డ్రైవింగ్? ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఎన్నింటి వరకు ఉంటుంది? సాయంత్రం 4:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే, రాత్రి 1 గంట వరకు. 1 గంట వరకు అఫిషియల్ పర్మిషన్ ఉంటుంది. ఓకే, ఆ 1 గంట వరకు రెగ్యులర్గా ప్రతిరోజు 365 days ఉంటుంది. ఒక సంక్రాంతి ఫెస్టివల్కి మాత్రం పిల్లలకు ఒక 5-6 days హాలిడేస్ ఉంటుంది. మిగతా 365 daysలో ఎవ్రీడే ఇస్తే. శశి గారు, మీ దగ్గర ఉన్న స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ అంటే వెజ్లో టిఫిన్స్ ఉంటాయండి. టిఫిన్స్లో మన అథెంటిక్ తమిళనాడు పొంగల్, ఇడియాపం, మటన్ సాంబార్, ఇడ్లీ. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇక్కడ తలకాయ మాంసం పలావ్ ఉందండి. తలకాయ మాంసం పలావ్ బోన్లెస్ ఉంటుంది. తలకాయ బోన్లెస్ అనేది ఎక్కడ మామూలుగా ఉండదు, మేము బోన్లెస్ పెట్టాం. ఇది అథెంటిక్గా మా గ్రాండ్ మదర్ చేసే స్టైల్లో చేసాం, ఇంట్లో తిన్నట్టు ఉండాలని. దాని తర్వాత నెక్స్ట్ పాయా పరోటా. పాయా పరోటా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మన రవి గారు కూడా వీడియో చేశారు, స్ట్రీట్ బైట్ రవి గారు కూడా, ఆయన దాన్ని ఎక్కువ ప్రమోట్ చేశారు. అప్పటి నుంచి మాకు పాయా పరోటా అనేది హాట్ కేక్ లాగా సేల్ అవుతుంది. ఇది గీ పొంగల్ అండి, తమిళనాడు స్టైల్లో అథెంటిక్గా ఉంటుంది. ఆ సాంబార్ కూడా తమిళనాడు యాక్సెంట్లో స్వీట్ లేకుండా, మన ఉడిపి సాంబార్ ఇట్లా కాకుండా స్వీట్ లేకుండా తమిళనాడు స్టైల్లోనే ఉంటుంది. ఇది గోంగూర గీ రైస్. మన తెలుగువాడికి గోంగూర అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. పంచపంచ పరమాణాలు పల్లెంలో ఉన్న గోంగూర కోసం ఎత్తికేవాడేవాడే అంటే మన తెలుగువాడు అన్నట్టు ఆ గోంగూర గీ రైస్. నెక్స్ట్ ఇడియాపం. ఇడియాపం అనేది కేరళ, కర్ణాటక, తమిళనాడులో ఫేమస్ ఉండేది. ఆ చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ దీన్ని మనం కూడా ఇట్లా స్టార్ట్ చేద్దామని మిషన్ తెప్పించి పెట్టాము. దాంతోపాటు వెజ్ లవర్స్కి వెజ్ స్టీవ్, కోకోనట్ మిల్క్ ఉంటుంది. నాన్ వెజ్ లవర్స్కి పాయా చికెన్ కర్రీతో సర్వ్ చేస్తారు. నైస్. లావణ్య, ఇప్పుడు నేను ఇన్ని చెప్పాను. నేను చెప్పిన దానికంటే ప్రతి ఐటము మీరు టేస్ట్ చేసి మీ ఒరిజినల్ పక్కా ఫీడ్బ్యాక్ మీరు చెప్తే వింటామండి. సో బగారా రైస్ విత్ తలకాయ కూర నేను టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉందో చెప్తాను. నేను అన్ని చోట్ల తిన్నాను,
అయితే ఓవర్ స్పైసీగా ఉంటుంది, లేకపోతే లెస్ స్పైసీగా ఉంటుంది. ఇందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ. చాలా 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 కమ్మగా ఉంది. సో నెక్స్ట్ నేను టేస్ట్ చేయబోయే ఐటము పాయా విత్ పరాటా. ఈ పాయాని ఈ పరాటా మొత్తం వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది. పీసులు దీని మీద వేసి దీంతో మీరు బాగా ఇట్లా కొద్దిగా ఓకే, ఫుడ్ టేస్ట్ చేయండి ఒకసారి. స్పైసీగా ఉంటుంది. చాలా చాలా బాగుంది పరాటా అండ్ పాయా. సో నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? ఇడియాపం ట్రై చేయండి. ఇడియాపం. నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను ఇడియాపం విత్ వెజ్ స్టూ అండ్ కోకోనట్ మిల్క్. ఈ వెజిటేబుల్తో ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది హైదరాబాద్లో రేర్గా దొరుకుతుంది అండ్ కేరళ టేస్ట్ రావడం అనేది చాలా కష్టం. సో ఇప్పుడు మనం వెజ్తో తిన్నాము. ఇప్పుడు పాయా గ్రేవీ తోటి ట్రై చేద్దాము ఇడియాపం. ఇడియాపం విత్ పాయా గ్రేవీ వేరే లెవెల్లో ఉంది సార్ టేస్ట్. చాలా 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 బాగుంది. లావణ్య ఇప్పుడు అది గీ పొంగల్ ఒకసారి ట్రై చేసి చూడండి. ష్యూర్. చాలా 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 బాగుంది. నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. వెజ్ వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. సార్ ఈ ఐటమ్ పేరేంటి? అదే గోంగూర గీ రైస్. అవును, గోంగూర గీ ఫ్లేవర్తో ఉంటుంది. ఉల్లిపాయలు హాఫ్ ఫ్రైడ్ ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఆ ఉల్లిపాయ అది తీసుకొని ఆ ఫ్లేవర్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. షూర్. మీరు కరెక్ట్గా చెప్పండి లావణ్య. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు చేసిన వీడియోలు అంతా పెయిడ్ ప్రమోషన్స్ లాగానో లేదు అట్లా కామెంట్స్ ఇంకోటి ఇట్లా తినగానే చాలా బాగుంది అంటే మీకు అన్ని బాగుంటాయి అన్నట్లు కామెంట్లు. లేదు లేదు, నేను రియల్గా తినే చెప్తున్నాను కాబట్టి సో నాకు అర్థమవుతుంది కదా ఎలా ఉంది. నా ఫీలింగ్ చెప్తున్నా, నాకు అర్థమవుతుంది టేస్ట్ ఎలా ఉంది అని. నోట్లో పెట్టుకోగానే ఆ పాతకాలంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంది సార్. సేమ్ అలాగే ఉంది ఒరిజినల్. థ్యాంక్ యూ. చూసారు కదా, డ్రైవ్ ఇన్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంది. కార్ పార్కింగ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ ఉయ్యాలలు అనేవి ఉన్నాయి, ఇందులో కూడా కూర్చొని తినచ్చు. Egg fried rice and chicken fried rice. Very authentic taste and price is very reasonable. ఓకే, ఇంకా ఏమేమి ట్రై చేశారు ఇక్కడ? ఏమి బాగున్నాయి? We tried this only actually. ఓకే, This is like our favorite thing. He tried some idli or something. Okay. So that was also good. But this was our favorite dish. వేరే రెస్టారెంట్స్కి వెళ్తే ఫ్యాన్సీగా చాలా బాగుంటాయి, బట్ ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది క్వశ్చనబుల్. అవును. ఐ సీన్ మెనీ, ఇక్కడ ఉన్న చాలా రెస్టారెంట్స్ వివ్ ట్రై. ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్, ఎయిర్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకే, ఐ లైక్ అక్కడ చూస్తే కూడా మనకి ఓపెన్గానే వాడు ప్రిపేర్ చేయడం కనిపిస్తుంది. సో నాకు మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్తే కొంచెం భయం, నాకు ఎలా చేస్తారు వీళ్ళు, నీట్గా ఉంటాయా లేదా అని. ఇక్కడికి వస్తే మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఎప్పుడన్నా వచ్చేసి తిని వెళ్ళడానికి బాగుంటుంది అండ్ ఇట్స్ రీజనబుల్ ఆల్సో. ఓకే. మీరు ఏం ఆర్డర్ చేశారు? చికెన్ ఫ్రై టేస్ట్ ఎలా ఉంది? పులావ్ ఆర్డర్ చేసాం. ఓకే, సో గుడ్ అండి. ఓవరాల్ కొంచెం స్పైసీ ఉంటే పర్లేదు, బాగుంది. ఎలా అనిపిస్తుంది? హోమ్ ఫుడ్లో ఉంది. హోమ్ ఫుడ్లో సో మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైం విజిట్. Okay. సో విల్ కమ్ ఫర్ రొటీన్ రిపీట్ ట్రై చేస్తాం. గుడ్ అండి. ఇక్కడ బాగుంటుంది.
బాగుంటుందండి. మా ఇక్కడే మాకు ఇంటి పక్కనే ఉంది. మేము మామూలుగా ఎట్లా ఉంటుందేమో అంటే వచ్చాము, చాలా కాలం క్రితం కూడా వచ్చాము. వచ్చినప్పుడల్లా ఇక్కడ చాలా బాగుంది, చూస్తానికి ఇట్లా ఉంది. సింపుల్, రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఓకే. చాలా బాగుంటుంది. అన్ని టిఫిన్స్ అన్నీ బాగుంటాయి. చిత్తూరు నాయుడు తోటకూర యాటకూర డ్రైవ్ ఇన్ ఎగ్జాక్ట్గా శిల్పారామానికి ఆపోజిట్లో ఉంది. మీరు కూడా వచ్చి పక్కా ట్రై చేయాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను.